ఇలాంటి పచ్చిరొయ్యలు తినాలంటే ఒక యోగం అని చెప్పొచ్చు. పెద్దగా ఉందన్నమాట వంజరం. చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా. ఎంత పెద్ద షార్క్ అంటే మన సొర్ర అనమాట. ఇవి వైల్డ్ కాట్ ప్రాన్స్ అండి. ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కేజీ 3500 అనమాట, 35 పౌండ్లు. పీతలు చూద్దాం, బ్లూ క్రాప్స్ బాగుంటాయి కదా అని చూసానండి. అగైన్ మిల్లింగేస్ ఫిష్ మార్కెట్ కి అయితే వచ్చామండి. ఈ రోజు అయితే చాలా రకాల చేపలు అయితే కొనబోతున్నాను. సో ముఖ్యంగా నేను వచ్చింది ఏంటంటే సముద్రం చేపలు కొనుక్కోవడానికి అనమాట. ఫ్రెష్ గా ఉంటాయి, అలాగే మనకు తక్కువ రేట్లు ఉంటాయి కదా. సో ఈ రోజు అయితే ఏం కొంటాను ఏంటి అనేది చూపిస్తూ మీకు నేను చాలా విషయాలు అయితే చెప్తానండి. చేపల గురించి ఏం కొనుక్కోవాలి, ఏం తింటే మనకు మంచిది అన్నది మీకు చెప్తానమాట. సో రండి. ఒక హోల్ సెక్షన్ అంతా కూడా ఫ్రోజన్ ఉందండి. మనం ఇంత దూరం తెల్లవారే లేసి వచ్చి ఫ్రోజన్ కొనుక్కోవడానికి కాదు కదా, ఫ్రెష్ చేపలు అనమాట. మార్కెట్ లో కూడా చూసుకొని కొనుక్కోవాలండి. కొన్ని ఫ్రెష్ ఉంటాయి, కొన్ని ఫ్రోజన్ ఉంటాయి అనమాట. కొనుక్కునే ముందు చూసుకోవాలి. ఫస్ట్ రాగానే ఒక జాక్ పాట్ అండి, మన గోదావరి రొయ్యలు ఉంటాయి కదా అలాంటి వైల్డ్ కాట్ ప్రాన్స్ దొరికాయి. I'll take 2 kgs భయ్యా, గివ్ ఇట్ ఫర్ 13 pounds కేజీ ఇస్తా అన్నారు. సో కేజీ 13 pounds 1500 ఉందండి. నేను 1300కి అడిగాను అనమాట. అడిగితే ఇస్తా అన్నారు. మన గోదావరి రొయ్యలు అండి, ఇండియన్ ఓషన్ రొయ్యలు. చూడండి అసలు ఇలాంటి ఐటమ్స్ కోసమే నేను వస్తానన్నమాట. ఇవి రుచి అయితే అద్భుతంగా ఉంటాయండి. మా మమ్మీకి పంపించింది కదా లాస్ట్ ఇయర్. ఇలాంటి పచ్చిరొయ్యలు తినాలంటే ఒక యోగం అని చెప్పొచ్చు. ఇవి 1500 చెప్పారు, మనకు 1300కి అయితే ఇచ్చారనమాట ఫ్రెష్ పచ్చిరొయ్యలు. ఇవి మనం చక్కగా వండుకుంటూ ఇప్పుడు వెళ్ళి ఒలుచుకొని చాలా ఇవి దీనికి తీయక్కర్లేదండి, స్కిన్ తీయక్కర్లే, కొంచెం బుర్ర క్లీన్ చేసుకొని వండేసుకోవచ్చు అనమాట. ఇవాళ నేను వండి చూపిస్తాను మీకు, భలే ఉంటాయి ఇవి. సో ఫస్ట్ ఐటమ్ అయితే హ్యాపీ. మేము ఇంత దూరం రావడానికి రీజన్ కూడా ఇలా వైల్డ్ కార్ట్ తీసుకుందామనే అండి. మీరు ఎక్కడైనా చూడండి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. వైల్డ్ కార్ట్ అన్న పేరు కనిపించిందంటే బోల్డ్ అంత రేటు. కాస్కోలో ఫ్రోజన్ ప్రాన్స్, చిన్న చిన్న ప్రాన్స్ ఒక కేజీ ప్యాకెట్ 1700, ఐస్ ముక్కలండి. అసలు కొన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకు మనమే పొద్దున్నే తెల్లవారలేసి తెచ్చుకుందాం అని చెప్పాను అనమాట చైతన్యకి. మాకు తగ్గట్టుగానే చక్కటి పచ్చిరొయ్యలు, గోదావరి పచ్చిరొయ్యలా ఉన్నాయి. ఇస్ ఇట్ బ్లాక్ పాంఫ్రెట్ భయ్యా? హౌ మచ్? 12 pound కిలో. I'll do it for 11 pound కిలో. తీసుకోండి. బ్లాక్ పాంఫ్రెట్ మామూలు పాంఫ్రెట్ లాగే ఉంటుంది కానీ బాగుంటుంది, పెద్దగా ఉంటుంది కదా, సైజెస్ మొక్కలు బాగా తెగుతుందని తీసుకుని వద్దా? గివ్ ఇట్ ఫర్ 10 pounds. I'll take any other one as well. Let me check the weight. మనం పాంఫ్రెట్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. అది సిల్వర్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. తర్వాత గోల్డెన్ పాంఫ్రెట్, దాని తర్వాత బ్లాక్ పాంఫ్రెట్ అనమాట. బ్లాక్ పాంఫ్రెట్ ఏంటి అంటే కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది, మొక్కలు బాగా తెగుతాయి. సో టేస్ట్ చాలా బాగుంటుంది అని విన్నాను అనమాట. సో ఫ్రెష్ అని చెప్తున్నారు. సో అది ఒక కేజీ తీసుకుందాం. కేజీ 10 pounds అడిగాను అనమాట. ఇక్కడ వంజరం కూడా ఉందండి, చాలా పెద్ద వంజరం. చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా. కేజీ 13 pounds ఇస్తానంటున్నారు. బాగుంది కదా, అది తీసుకుందాం. అదైతే ఇంకా గొడవ ఉండదు, ఒకటే ముళ్ళు ఉంటుంది. సమయానికైనా పెట్టచ్చు, చైతన్యకైనా పెట్టేయచ్చు. చైతన్య కూడా చాలా ఇష్టం కాబట్టి తీసుకున్నాను. 3 kgs ఉందండి, చాలా ఫ్రెష్గా బాగుంది. సో ఆయన కూడా మంచి రేట్కి ఇచ్చారనమాట. కేజీ 1200కి ఇచ్చారండి, 1500 చెప్పారనమాట. కింగ్ ఫిష్ తీసుకున్నాను కదండి. ఇంకా చాలా చేపలు చాలా తక్కువ రేటింగ్ ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇది చూస్తే సాల్మన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉందన్నమాట. 20 pounds అండి. కానీ నేను అది ఎందుకు తీసుకోను అంటే ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. ఫార్మ్ ఫిష్ అలాగే మనకి ఏదైనా వైల్డ్ కాట్ అంటే ఏం లేదండి, ఎవరు పెంచకుండా ఐదర్ నదిలో కానీ సముద్రంలో కానీ ఉంటే వాటిని వైల్డ్ కాట్ అంటారనమాట. అదే ఫార్మ్ అనుకోండి, వాళ్ళు ఏ ఫుడ్ వేస్తారో తెలియదు, ఏ యాంటీబయాటిక్స్ ఇస్తారో తెలియదు కాబట్టి మనకంత మంచిది కాదు. సాల్మన్ చాలా మంచిదే, అందరూ హెల్దీ ఆప్షన్ కింద తీసుకుంటారు కానీ అది ఫార్మ్డ్ అంత మంచిది అయితే కాదు. మీరు డబ్బులు పెట్టి అంత ఎక్స్పెన్సివ్ ఫిష్ సాల్మన్ కొనద్దు. వైల్డ్ కాట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అదేదో సముద్రం చేపలు కొన్నారనుకోండి అట్లీస్ట్ మనం తినడానికి ఉపయోగం ఉంటుంది అనమాట. ఎస్, ఫిష్ చాలా హెల్దీ, కానీ ఏది తినాలో తెలుసుకొని తినండి. ఫార్మ్డ్ కన్నా వైల్డ్ కాట్ తినడానికైతే ట్రై చేయాలన్నమాట. మనం ఇక్కడ చూసుకొని కొనాలి అని చెప్పాను చూసారా. చూడండి ఇలా ఫ్రోజన్ బాక్స్, ఇది ఇక్కడ దూరం వచ్చి ఫ్రోజన్ కొనుక్కోవడానికి కాదు కదా మనం వచ్చింది. ఈ ఫ్రోజన్ బాక్స్ గోల్డెన్ పాంఫ్రెట్స్ అన్నీ కలిపి 45 pounds అని చెప్తున్నారు. సో నేను ఇది తీసుకోవట్లేదు. ఎంత పెద్ద షార్క్ అంటే మన సొర్ర అనమాట. ఇది టేస్ట్ చాలా మందికి నచ్చుతుంది. సొర్రపిట్ చేసుకుంటాం కదా మన గోదావరి జిల్లాలు, వైజాగ్ ఎక్కడ సీ ఉందో వాళ్ళందరికీ తెలుస్తుంది. చెన్నై సొర్రపిట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ వన్స్ ఇన్ ఏ వైలే తినాలి. ఇది పెద్ద చేప, అందులో మెక్యూరీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సముద్రం చేపలు తిన్నప్పుడు హెల్దీయే, కానీ బాగా పెద్ద చేపలు తినకూడదు. తింటే కొంచెం మెక్యూరీ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. దట్టు షార్క్లో బాగా ఎక్కువ ఉంటాయన్నమాట. మన టేస్ట్ బడ్స్ సాటిస్ఫై చేయడానికి ఏదో 6 monthsకి ఒకసారి తినడంలో తప్పులేదు, కానీ రెగ్యులర్గా తీసుకోకూడదు.
అసలు మంచిది కాదు. సో ఇప్పుడు నేను వైల్డ్ కార్ట్ అని చెప్తున్నాను కదండి. వైల్డ్ కార్ట్లో omega-3 omega-6 రేషియో వచ్చి 1:2 ఉంటుంది అనమాట. omega-3 1 ఉంటే omega-6 వచ్చి 2 అనమాట. అదే మీరు ఫార్మ్లోకి వస్తే 1:26. omega-3 1 ఉంటే omega-6 26 ఉంటుంది అనమాట. విచ్ ఈస్ హైలీ ఇన్ఫ్లమేటరీ. మన బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చే క్వాలిటీ పెంచుతుంది అనమాట. అది అస్సలు మంచిది కాదు. సో అందుకే నేను ఆల్వేస్ omega-3 సప్లిమెంట్స్ కూడా తీసుకోండి, మంచిది, గుడ్ ఫర్ హార్ట్ అండ్ గుడ్ ఫర్ బ్రెయిన్ అని చెప్తాను కదా, అదే అనమాట రీజన్. సో నేను మార్కెట్కి రావడానికి కూడా రీజన్ అదేనండి. వైల్డ్ కార్ట్ సముద్రంలో కానీ నదుల్లో కానీ దొరికే తీసుకుందాం, ఎందుకంటే బయట అయ్యే డబ్బులతో నేను ఫార్మ్డ్ కొంటున్నాను, నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అనమాట. ఆ విషయం తెలియక ముందు తిన్నాను, తెలిసాక కొంచెం తగ్గిద్దాం కదా అని నా ఉద్దేశం. సో అది అక్కడ నా కళ్ళ ఎదురుకుండా 2 ప్రాన్స్ కనిపిస్తున్నాయి చూడండి, 2 రకాలు. ఇవి వైల్డ్ కార్ట్ ప్రాన్స్ అండి. ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కేజీ 3,500 అనమాట, 35 పౌండ్లు. 2 కేజీలు 70 పౌండ్లు అనమాట ఈ బాక్స్ వచ్చి. అదే మీరు ఫామ్ చేసిన రొయ్యలు చూడండి, 2 కేజీల బాక్స్ 20 పౌండ్లు అనమాట. ఈ ఫామ్ రొయ్యలు బాగుంటాయి చూడడానికి. కానీ ఇందులో ఇది ఒకప్పుడు మేము ఇవే తినేవాళ్ళం, కానీ ఇందులో చాలా యాంటీబయాటిక్స్ వేస్తారు, ఏ ఫుడ్ వేస్తారో కూడా తెలియట్లేదు, అంత మంచివి కాదు అన్నారు కాబట్టి నేను అవాయిడ్ చేస్తాను అనమాట. ఈసారి తీసుకోవట్లేదు. వీళ్ళు చాలా బిజీగా ఉంటారండి, ఎలాగో గ్రాప్ చేయాలి వాళ్ళ అటెన్షన్. సో నాకు ఆ చేప ఎందుకో సిబాస్ అనిపిస్తుంది అనమాట. పండుగప్ప, వైల్డ్ కార్ట్ పండుగప్ప. హాయ్ భయ్య, వాట్స్ దట్ ఫిష్ కాల్డ్? వాట్స్ దట్ ఫిష్? Barramundi. How much is the kilo? 12 kilo. How many kilos is this? అది తీసుకున్నా వద్దా? అది చాలా బాగుంటుందని విన్నానే. బరమండు అంటే పండుగప్పలా ఉంటుందండి. హామీ 3.2. బరమండు అనే ఫిష్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. పండుగప్ప ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది, అది కూడా సముద్రం చేపే అనమాట. బాగుంది చూడడానికి. 1500కి 1400కి ఇచ్చేస్తారు. 15 pounds 14 poundsకి ఇస్తున్నారండి, 1.5 kilos. కానీ చూస్తే అది గ్రే అవుట్ అయిపోయింది. అసలు నాకు అలాంటివి నేను తీసుకోను, ఎంత దూరం వచ్చి ఎందుకు ఇవి తీసుకోవడం. సో అందుకు అది తీసుకోవట్లేదు అనమాట. ప్రాన్స్ చూడండి ఎంత బాగున్నాయో, టైగర్ ప్రాన్స్ అనమాట. ఇవి ఇండియా నుంచే ఫ్రోజన్ చేసి వస్తాయంటే బాక్స్లో. కేజీ 30 పౌండ్లు ఉంది. కానీ దీన్ని మళ్ళీ తిరిగి మనం ఫ్రోజన్ చేసుకోకూడదు, ఈరోజు కొనుక్కునేది ఈరోజే తినేయాలి. నేను వైల్డ్ కార్ట్ అన్నానని చెప్పి మీరు ఎక్స్పెన్సివ్ కొనుక్కోక్కర్లేదండి. సముద్రంలో కోకుళ్ళల చేపలు ఒకటే ముళ్ళు ఉన్నాయి, బోల్డ్ అని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రే మల్లెట్ తీసుకోండి, ఇది సముద్రం చేప, ఎంత ముదర చేప, ఒకటే ముళ్ళు ఉంటుంది. చంటి పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. ఇది వచ్చి కేజీ 8 పౌండ్లు చెప్తున్నారు, మన 6 పౌండ్లకు అడిగినా ఇచ్చేస్తారు. కేజీ 6 పౌండ్లు అంటే చికెన్ కూడా అంతే రేట్, ఆర్గానిక్ చికెన్ కూడా. ఇన్స్టెడ్ ఆఫ్ చికెన్ ఇవి పెట్టచ్చు మన పిల్లలకి. నేను సమయానికి రోజు రెగ్యులర్గా పెడతానండి. సమయ, నేను, చైతన్య కూడా. ఎందుకు చికెన్కి అంత కాస్ట్ పెట్టాలి, ఆర్గానిక్ చికెన్కి సమయాన్ని అంత ఇష్టపడట్లేదు, కొంచెం స్ట్రింగీగా ఉంటుంది అనమాట. అందుకే నేను ఇవాళ మార్కెట్కి రావడానికి రీజను. మేము వీక్లో 6 days ఆల్మోస్ట్ నాన్ వెజ్ తింటాం. నాన్ వెజ్ తిన్నప్పుడు చేపలు ఇంక్లూడ్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియా అనమాట. ఇది గ్రే మల్లెట్. సార్డిన్స్లో omega-3 పుష్కలంగా ఉంటుంది అనమాట. కానీ ఇది క్లీన్ చేయడం కానీ ఇల్లంతా స్మెల్ కానీ చాలా ఎక్కువ ఉంటుందండి, కొంచెం కష్టం అనమాట. సముద్రం చేపల్లో కూడా చాలా ఉంటాయండి. మిల్క్ ఫిష్ అని, అవ్వని ఇవ్వని, ప్యారెట్ ఫిష్, బరమండు, అలాగే సీబాస్, ఇవన్నీ కూడా ఒకే ముళ్ళు ఉంటాయన్నమాట. ఇలా పిల్లలకు కూడా ఇవి ఫ్రై చేసి పెట్టేయచ్చు. పిల్లలకి రోజు చేప పెట్టడం చాలా చాలా మంచిది. చిన్న సైజులో పెడితే ఇంకా మంచిది అనమాట, పెద్దవి కాకుండా. ప్యారెట్ ఫిష్ అంటే అది. ఇది కూడా స్నాపర్, రెడ్ స్నాపర్ కాస్ట్లీయే ఉంటుందండి. ఇది కూడా ఒకటే ముళ్ళు ఉంటుంది అనమాట. పీతలు చూద్దాం, బ్లూ క్రాప్స్ బాగుంటాయి కదా అని చూశానండి. క్రాప్స్ చూసినప్పుడు ఇలా చూస్తే వెయిట్ ఉండాలి. ఇది చూశాను, తేలిక గవలా ఉందంటే ఇది ఆల్రెడీ గొల్ల అయిపోయింది అనమాట. ఇలాంటివి తీసుకోవడం వేస్ట్. సో నాకు ఎందుకు అంత బాగా అనిపించట్లేదు ఈరోజు. బరువుగా ఫ్రెష్గా ఉండాలన్నమాట పీత అంటే, అప్పుడు బాగుంటుంది కండతో. ఇది కొన్ని బాగున్నాయి, కొన్ని తేలిగ్గా ఉన్నాయి అన్నమాట. ఇది కేజీ ఎంత అడుగుదాం. మార్కెట్ తెలియాలి మనకి బాగా అనమాట. దట్టు ఏది ఫ్రెష్ ఏది కాదో కూడా తెలుసుకోవాలి. ఏంటంటే లేదో రేట్కి అంటగట్టేద్దామని చూస్తారు. సో మీరు ఖచ్చితంగా చేప చూసుకొని గ్రేగా ఉంటే వద్దాను, ఫ్రీగా ఇచ్చినా మనకు అవసరం లేదనమాట. ఎంత తక్కువకి ఇచ్చినా అలా చూసుకోవాలి. ఒకటి. నెంబర్ 2, ఎక్కడ ఫ్రెష్గా ఉందో చూసుకొని టైం తీసుకొని చేసుకోండి. ఇప్పుడు నేను టైగర్ ప్రాన్స్ చూపించాను, కేజీ 35 పౌండ్లు అని చూసాను నేను 6 o'clock వచ్చినప్పుడు. 7కి 30 అయింది, ఇప్పుడు 7:30 అలా అవుతుంది. 20 పౌండ్లు కూడా ఇచ్చేస్తాను అంటున్నారు అనమాట. సో అలా లాస్ట్ వరకు ఆగి చూసుకొని నెమ్మది కొనుక్కుంటే అవే మీకు 1 గంటలోనే అంత డబ్బులు చేంజ్ ఉంటుందండి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలా ట్రై చేద్దాం. పీతలే ఒకటి తీసుకుందాం అని అనుకుంటున్నా, ఇవి బాగున్నాయి ఇక్కడ బరువుగా. సో అంటే ఈ పీతలు మనం తీసుకున్నా పర్వాలేదు అన్నమాట. అలాగే సిల్వర్ పాంఫ్లెట్ ఒకటండి, ఎక్కడైనా రారాజే. కింగ్ ఫిష్ తర్వాత ఇంకేంట్రా బెస్ట్ అంటే ది పాంఫ్లెట్ అనమాట.
ఈ పాంఫ్రెట్ని కింగ్ఫిషర్ని కొట్టే చేపే లేదండి. ఎంత రుచి అంటే అంత రుచి. కరెక్ట్ చేప దొరకాలి మనకి. సిల్వర్ పాంఫ్రెట్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇక్కడ 15-16 పౌండ్లు నడుస్తుంది కేజీ. నేను ఆల్రెడీ కింగ్ఫిష్ తీసుకున్నాను కాబట్టి చైతన్య కోట అయిపోయింది. పచ్చిరేలు తీసుకున్నాను చాలు. నేను కొంచెం తీసుకొని అయిపోతుంది 15 days 20 days అయిపోయాక మళ్ళీ వద్దాం అలా అనుకుంటున్నాను అనమాట. మా ఇంటికి ఇక్కడ పెద్ద దూరం ఏం కాదు, 40 minutes కాబట్టి ఎప్పుడు వస్తే అప్పుడు తెచ్చుకోవచ్చు. మొత్తానికి ఎలా అయితే మంచిగా తీసుకున్నామండి బ్లూ క్రాబ్స్. నాకు ఇంకా ఏ క్రాబ్స్ అని అంత నచ్చవు కానీ బ్లూ క్రాబ్స్ 2 kgs తీసుకున్నాం. 1 kg 10 pounds అనమాట. Did you count the weight? What weight? How many you want? 2 kilos. I don't know. Like check. Like yeah. So 2 kilos 10 pounds అండ్ ఇప్పుడు వరకు 15 pounds నడిచింది. సో మొత్తానికి ఎలా అయితే మనకు మంచి రేటే దొరికింది అనమాట. లాస్ట్ వరకు వెయిట్ చేయాలండి. ఫ్రెష్ భయ్యా. I'm gonna have to come every month. I will come every month. So you should give nice ones. I'm going to support your channel. థ్యాంక్ యూ. బాగా ఇస్తాను, నేను మీకు మంచి ప్రైజ్ ఇస్తానని చెప్తున్నాను. నేను ఎవ్రీ మంత్ వస్తాను భయ్యా, నీ ఫేస్ నాకు తెలుస్తుంది. సో నాకు మంచి సరికి ఇవ్వని చెప్పాను అనమాట. అలా చూసుకుంటే వెళ్ళిపోతే చాలానే ఉంటాయండి. నేనైతే లిమిట్ చేసుకున్నాను అనమాట. క్రాబ్స్ అయితే చక్కగా 2 kgs తీసుకున్నాను. ఒకసారి 2 times వండుకుంటే అయిపోతాయి. క్రాబ్స్ ఏంటి అంటే కనిపించడానికి ఎందుకు కనిపిస్తాయి కానీ తింటే అంతా 1 kg ఉత్తినే అయిపోతాయి. అలాగే చాలా ఉంటున్నాయండి. మనం మంచిగా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. పాంఫ్రెట్ చూడండి 3-10 pounds అంట, కానీ ఇది ఫ్రోజన్ అనమాట. చూడండి ఎంత గ్రే అవుట్ అయిపోయి ఉన్నాయో. సో ఇలా కాదు, ఇలాంటివి తినకూడదు అనమాట. అలాగే చూడండి ప్రాన్స్ ఇలా ఫ్రోజన్ అనమాట. ఇది బేసిక్గా ఇవి చెరువు రొయ్యలు ఫ్రోజన్. మళ్ళీ ఫ్రోజన్ చేసుకోవద్దని చెప్తున్నారు. ఎన్ని కాస్ట్ అని కొనుక్కొని తినేయమంటున్నారు అనమాట. ఇవి రాసులు పోసి అమ్ముతున్నారండి. ఇప్పుడు కేజీ 8 pounds అంటున్నారు, కానీ 6 pounds కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. ఇక్కడ మలయాళీ వాళ్ళు ఉన్నారు, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అన్నారు. సరే సమయానికి చైతన్యకి వేపి పెట్టచ్చు కదా అని చెప్పి తీసుకుంటున్నాను నేను. 1 kg పారా అంటారంట మలయాళంలో అయితే, బట్ ఇండియన్ ఓషన్ ఫిష్. అలాగే కరిమీన్ అన్నది చాలా ఇష్టం అండి మాకు, కానీ మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే అది ఫార్మ్డ్ అనమాట, అది నాటుది అయితే కాదు. సో అందుకే తీసుకోవట్లేదు మనం. ఇంకోటి ఎంపరర్ అని ఉంది, ఇది కూడా బాగుంటుంది అంట టేస్ట్. చూడండి ఒకటే బోన్ ఉంటుందంట, కానీ మనకి ఇవి చాలు సరిపోతాయి. మరీ వద్దాం మనం, నెక్స్ట్ మంత్ వద్దాం. సో నేనైతే అన్నీ కూడా వైల్డ్ కార్డ్ ఫిష్ కొన్నానండి. ఏం కొన్నాను ఏంటి అనేది ఇంటికి వెళ్ళక వివరంగా చూపిస్తాను. అలాగే ఇది లెందీ అయిపోతుందేమో నాకు తెలీదు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకొని ఎలా సార్ట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకున్నానో కూడా మీకు చూపిస్తాను. సో ఇలా చేసుకోవడంలో అసలు తప్పే లేదండి. వెళ్ళి వైల్డ్ కార్డ్ అని ఒక లేబుల్ చూసి ఫ్రోజన్లో అందరినీ డబ్బులు పెట్టి కొనుక్కునే బదులు ఇలా మనకి తృప్తిగా వచ్చి కొనుక్కుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో అది అండి ఈరోజైతే షాపింగ్ అయితే ఇది. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మొత్తం నేను ఏం కొన్నానో ఏంటో, అస్సలు మిస్ అవ్వకండి. అలాగే నెక్స్ట్ వీడియో కూడా చూడండి, నేను ఎలా సార్ట్ చేసుకుంటాను ఏంటో కూడా మీకు చూపిస్తాను. సో మార్కెట్ నుంచి అయితే వచ్చేసామండి. నేను ఏం కొన్నాను అన్నది చూపిస్తాను మీకు. సో ఫస్ట్ టక్టకా తీసి చూపిస్తాను. సో నేను కొన్నవన్నీ వైల్డ్ కార్ట్ అని చెప్పాను కదండి, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, కానీ మనకి రోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం అనేది అంత వైబుల్ కాదనమాట. మేము రెగ్యులర్గా తింటాం. సమయానికి ఆల్మోస్ట్ ఒక 1 year ఉన్నప్పటి నుంచి ఎవ్రీడే చేప పెట్టేదానండి నేను. ఇప్పుడు కూడా ఎవ్రీడే పెడతానమాట. చైతన్య నేను కూడా తింటాం. సో ఎవ్రీడే తింటాం కాబట్టి మాకు కొంచెం ఎక్కువ పోర్షన్లో కావాలి. ఇండియాలో అనుకోవచ్చు ఫ్రెష్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, ఇక్కడ అంత ఈజీ కాదనమాట. ఎవ్రీ టైం వెళ్ళి తెచ్చుకోవడం మనకు అంత మంచి మార్కెట్లో కూడా దొరకవు. అలా కాదు కాబట్టి ఇలా తెచ్చుకున్నాను. మీరు బయట ఎక్కడన్నా ఫ్రోజన్లో వైల్డ్ కార్ట్ అని చెప్తే చాలా ప్రైజెస్ పెట్టేస్తారు. అలా కాకుండా మనం ఫ్రెష్గా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాం కాబట్టి ఇంకొంచెం తక్కువ రేటుకి ఫ్రెష్గా వచ్చాయన్నమాట. నేను టక్టకా చూపించేస్తానండి ఏం కొన్నాను అన్నది. నేను ఇక్కడ లోకల్ మార్కెట్లో నాకు వైల్డ్ కార్ట్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటున్నాయన్నమాట. సో అది కూడా ఒక రీజను. నేను ఈరోజు బిల్లింగ్ గేట్స్ మార్కెట్, ఆ పెద్ద మార్కెట్కి వెళ్ళడానికి అది కూడా ఒక రీజన్ అనమాట. అక్కడైతే నాకు వైడ్ రేంజ్ ఆఫ్ చేపలు ఉంటాయి. సో చక్కగా చూసుకొని ఫ్రెష్గా, ఓకే అందులో ఒక ముళ్ళే ఉంటుందా లేదా, ఇది ఇండియన్ ఓషన్ నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా 4 రకాలు కనుక్కొని తెచ్చుకున్నాను అనమాట. ఈసారి కొంచెం నాకు మంచి నాలెడ్జ్ వచ్చిందండి. సో ఫస్ట్ అయితే పీతలు 2 kgs తెచ్చాను. బాగున్నాయన్నమాట అన్నీ బరువుగా. సో ఇవైతే క్లీన్ చేసేస్తాను ఇప్పుడు. ఇది కూడా ఇండియన్ ఓషన్లో ఉండే చేపేనండి. దీన్ని వైట్ ఫిష్ అంటారంట, అదే మలయాళీలో అయితే పారా అంటారంట. బాగుంటుంది ఇది టేస్ట్ అని చెప్పారు. సో ఇవి తీసుకున్నాను. ఇలా చేపలంగా వేపి పెట్టేస్తే చక్క చికెన్లా తినేయచ్చు. సో నా హెల్ప్ లేకుండా కూడా తినేయచ్చు సమయాన్ని. సో అందుకు ఈ చేపలు తీసుకున్నాను నేను. ఇవి ఒక 2 kgs. ఇది ఒక్కటే కొంచెం 1/4 kg అలా ఉంటుంది, మిగతావన్నీ కూడా పర్వాలేదు అనమాట, చిన్న సైజెసే. అవునా
ఇది కూడా ఒకటే ముళ్ళు ఉంటుందండి. నేను అన్ని క్లీనింగ్ ఈజీగా ఉండేవే తీసుకున్నాను అనమాట. బట్ దీనికి మటుకు పొలుసు ఉంది, దట్స్ ఫైన్. ఈరోజు మా అదృష్టం బాగుంది, ఎండగా ఉంది, సో బయట పెట్టేస్తాం ఫుల్గా దుకాణం మొత్తం అంతా క్లీన్ చేసేస్తాం. సో ఇంకోటి ఏంటంటే నేను అస్తమానికి తీసుకొస్తాను కదండి వైల్డ్ కాట్ మల్లెట్ అని. ఇక్కడ ఎంత రేటు ఉంటుందో తెలుసా అది. దట్టు ఏంటంటే చిన్న చేప దొరుకుతుంది. ఇక్కడైతే ముద్దర చేప 1.5 kg చేప దొరికిందనమాట, పెద్దది చూడండి, ఫ్రెష్గా ఉంది కూడా. ఇది ఇగురుకు బాగుంటుంది, పులుసుకి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మన డెలికేసీ అని చెప్తానండి నేను. ఇది వైల్డ్ కాట్ ప్రాన్స్ చాలా బాగున్నాయి, పెద్ద సైజులో ఒక 2 kg తీసుకున్నాను అనమాట. ఇది దాంతోపాటు ఒక పెద్ద కోనం తీసుకున్నానండి, 3.5 kg ఉంది ఇది. సో ఇది చక్కగా దీని క్లీనింగ్ కూడా పెద్ద కష్టమేమి ఉండదు, పైన పొలుసు అలాంటివి ఏమి ఉండవు. సో థిన్ స్లైసెస్ కట్ చేసుకొని అసలు నేను నెక్స్ట్ వీడియో చూడండి, నేను ఎలా సార్ట్ చేసుకుంటాను, ఇవన్నిటిని ఎలా ఫ్రీజర్లో పెడతాను, ఏం చేస్తాను అన్నది మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. సో హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.